మంగళవారం ఉదయం శ్రీ 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 సాంగ సపరివార సమేత శ్రీ శ్రీ వారాహి ప్రత్యంగిర శరభేశ్వర స్వామివారి ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచాహ్నిక కార్యక్రమాల భాగంగా ఉదయం సంకల్పం, చతుర్వేద షష్ఠి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మాతృక పూజ, పంచగవ్య ప్రాచనం వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని ఆధ్వర్యంలో ఆచార్యులు, ఋత్విక్కులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం యజ్ఞశాల ప్రవేశంతో కార్యక్రమాలు మరింత ఘనత సంతరించుకున్నాయి. సాయంత్రం నవగ్రహ, మాతృక, యోగిని, క్షేత్రపాలక, వాస్తు, బ్రహ్మాది మండల దేవతల స్థాపనలు, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, ప్రజాదేవత, మంత్రవాహనాలు నిర్వహించగా హారతి, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. ఈ దేవాలయాన్ని ప్రధాన స్థాపతి తాండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అద్భుత శిల్పకళతో నిర్మించగా ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ 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 వారాహి మాత ట్రస్ట్ చైర్మన్ మాతృశ్రీ మమతమ్మ మాట్లాడుతూ మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని, భక్తులందరూ విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి విచ్చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ మాతృశ్రీ మమతమ్మ సంకల్పంతో, ప్రజల సహకారంతో ఈ అద్భుత దేవాలయం నిర్మాణం జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తులు ఎల్లప్పుడూ దేవాలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని అందించిన దాతలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ మహోత్సవాల్లో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మాతృశ్రీ మమతమ్మ, డైరెక్టర్ రామప్ప, శ్రీ 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 తోకల మురళీమోహన స్వామీజీ, దాతలు కాపర్తి శ్రీనివాస్, కర్రోళ్ల కనకయ్య, రెడ్డమైన రవీందర్, పచ్చమట్ల లక్ష్మణ్ రాజు, నారెడ్డి మహిపాల్ రెడ్డి, సర్పంచ్ మల్లం కనకవ్వ, ఐలయ్య, పిఎస్ఎస్ ఎస్ఐ చైర్మన్ అమరేందర్, పిఎస్ఆర్ ట్రస్ట్ పోల్కంపల్లి నరేందర్, మండలాధికారి రాంప్రసాద్, ఎంపీడీఓ గ్రామ సెక్రటరీ స్వప్నతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.